అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఏపీ బ్లోజన్స్ ఏదైతే వర్క్ బుక్ ఉందో 4th క్లాస్ అందులో వర్క్ షీట్‌లో 4.9 పేజ్ నంబర్ 66లో ఉంది ఇది. హ్యాబిచ్యువల్ యాక్షన్స్ గురించి ఇందులో డిస్కస్ చేయబడింది. దాని గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇందులో ఏం చేశారంటే ముజీర్ అనే వ్యక్తి యొక్క హ్యాబిచ్యువల్ యాక్షన్స్‌ని యాక్చువల్‌గా చెప్పడం జరిగిందనమాట. ముజీర్ వేక్స్ అప్ డైలీ ఎట్ 6 AM. హ్యాబిచ్యువల్ యాక్షన్ అంటే హ్యాబిట్ అలవాటుగా చేసే పనులనమాట. పొద్దున్నే 6కి నిద్ర లేవడం జరుగుతుంది. ఈ గోస్ టు నమాజ్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే. ప్రతి శుక్రవారం కూడా ఏం చేస్తాడు? నమాజ్‌కి వెళ్తాడు. ఈ హ్యాబిచ్యువల్ యాక్షన్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో తెలపడం జరుగుతుందనమాట. హి డస్ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్. ఏం చేస్తాడు? ప్రతిరోజు ఉదయాన్నే ఇన్ ద మార్నింగ్ గమనించండి. ఇన్ ద మార్నింగ్ అనమాట. అంటే ప్రతిరోజు ఉదయాన్నే. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్‌నూన్, ఇన్ ద ఈవినింగ్. ఎట్ నైట్, ఎట్ మిడ్‌నైట్, ఎట్ నూన్. హి డస్ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ చూసుకుంటే మీరు ప్రతిదీ చూసుకుంటే ఎస్ ఉంది చూడండి. ఇక్కడ కూడా ఈఎస్ వచ్చింది. ఇక్కడ కూడా ఎస్ ఉంది. ఇక్కడ కూడా ఎస్ ఉంది. ఇక్కడ ఈఎస్ ఉంది. ఇదంతా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్‌కి ఎస్ఆర్ ఈఎస్ వస్తుందన్నమాట. సింగులర్ అయినప్పుడు. ఈ కలెక్ట్స్ ఫొటోస్ ఆఫ్ క్రికెటర్స్ ఫర్ స్పోర్ట్స్ ఆల్బమ్. ఫుల్ స్టాప్ అనమాట. ఈ ఆశ్చర్యార్థకం లేదు. టైపోగ్రాఫికల్ ఎర్రర్ దయచేసి గమనించండి. ఈ వాచెస్ టీవీ ఫర్ అన్ అవర్ ఇన్ ద ఈవినింగ్. కాబట్టి పొద్దున్నే 6కి నిద్రలేస్తాడు. ప్రతి శుక్రవారం నమాజ్‌కి వెళ్తాడు. అండ్ ప్రతి రోజు ఉదయం కూడా ఏం చేస్తాడు? ఎక్సర్సైజెస్ చేస్తాడు. అండ్ స్పోర్ట్స్ ఆల్బమ్ కోసం తన క్రికెటర్స్ యొక్క ఫొటోస్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. టీవీ చూస్తూ ఉంటాడు. ప్రతి సాయంత్రం కూడా 1 గంట పాటు. ఇవి హ్యాబిచ్యువల్ యాక్షన్స్ అలవాటుగా ముజీర్ చేసే పనులనమాట. తర్వాత ఏం అడిగారంటే నౌ రైట్ యువర్ హ్యాబిచ్యువల్ యాక్షన్స్ యూజింగ్ ద క్లూస్ గివెన్. కొన్ని క్లూస్ ఇచ్చారు. దాని ప్రకారం మన యొక్క హ్యాబిచ్యువల్ యాక్షన్స్‌ని మనం రాయాల్సి ఉంటుంది. చూడండి, వేకప్. వేకప్ అనేది ఇవ్వడం జరిగింది. టేక్ బాత్, బ్రష్, గో టు స్కూల్, ప్లే గేమ్స్. వేకప్ అంటే నిద్ర లేవడం. ఎవరి హ్యాబిచ్యువల్ యాక్షన్స్ అంటే మన యొక్క హ్యాబిచ్యువల్ యాక్షన్స్‌ని రాయమని చెప్పడం జరిగిందనమాట. వేకప్ నిద్ర లేవడం, టేక్ బాత్ స్నానం చేయడం, తర్వాత బ్రష్ మొహం కడుక్కోవడం, గో టు స్కూల్‌కి వెళ్ళడం, తర్వాత ప్లే గేమ్స్, తర్వాత ఏందంటే ఆటలాడడం అనమాట. ఐ వేకప్ ఎట్ 5 AM డైలీ. ప్రతిరోజు ఉదయం ఎన్నింటికి లేస్తాం? 5కి లేస్తాం. ఐ వేకప్ ఎట్ 5 AM డైలీ. ప్రతిరోజు 5కి నిద్రలేస్తాం. ఐ టేక్ బాత్ ఎట్ 5:30 AM ఎవ్రీ డే. అంటే జనరల్‌గా ఈ వరుసలో ఇచ్చారు. నేను ప్రతిరోజు ఏం చేస్తాను? 5:30కి స్నానం చేస్తాను. ఐ బ్రష్ మై టీత్ ఎట్ 5:15 AM ఎవ్రీ డే. ప్రతిరోజు 5:15కే నేనేం చేస్తా? బ్రష్ చేస్తా. 5:30కి స్నానం చేస్తా. గో టు స్కూల్. ఐ గో టు స్కూల్ ఎట్ 8:30 AM ఎవ్రీ డే. 8:30కి స్కూల్‌కి వెళ్తాను. ఎప్పుడు? ప్రతిరోజు. ఐ ప్లే గేమ్స్ ఎట్ 5 PM ఎవ్రీ ఈవినింగ్. ప్రతి సాయంత్రం కూడా ఏం చేస్తాను? 5కి గేమ్స్ ఆడతాను. ఈ విధంగా మన యొక్క ఏదైతే హ్యాబిచ్యువల్ యాక్షన్స్ ఉన్నాయో అవి రాయడం జరుగుతుంది. హ్యాబిచ్యువల్ యాక్షన్స్ చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని వాడతారు. అది దీని వెనక ఉన్న ముఖ్య విషయం అన్నమాట. యాక్చువల్‌గా మనకి ఎక్సర్సైజెస్ ఇవ్వడానికి. వేకప్ ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐ అనేది సింగులర్ అంటే నేను అనేది మామూలుగా ఒక్కళ్ళే. అయినప్పటికీ ఐని ప్లూరల్ కింద చూస్తాం. అందుకని ప్లూరల్ వెర్బ్ ఫామ్‌ని పెడతాం. సింగులర్‌కి సింగులర్ వెర్బ్ ఫామ్ ఉంటుంది. ఓకే. ఇక ఇప్పుడు దాకా ఏవైతే నేర్చుకున్నామో చెక్ పాయింట్ 2 అంటే ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నామో వాటి మీద ఎక్సర్సైజెస్ ఉంటాయి. పేజ్ నెంబర్ 73లో యాక్చువల్‌గా సూటబుల్ సినానిమ్స్. ఈ చెక్ పాయింట్ అంటే ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నారో ఒకసారి సమీక్ష చేసుకోండి అనేసి గతంలో మనం దీనికన్నా ముందు అంటే ఈ 73 పేజీలు ఉన్నాయి కదా! దీనికన్నా 72 పేజీలలో ఏం నేర్చుకున్నారో ఒకసారి టెస్ట్ చేస్తారనమాట. కాన్సంట్రేషన్ దీనికి అర్థం ఏంటి? సినానిమ్ ఏంటి? అటెన్షన్. కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత. అటెన్షన్ శ్రద్ధ ఒకటే. లవ్ ప్రేమ, ఎఫెక్షన్ అన్న ప్రేమ చూపించడమే. వాత్సల్యము అని అర్థం. హ్యాపీ ఆనందం, జాయ్‌ఫుల్ సంతోషం 2. క్విక్ తొందరగా, ఫాస్ట్ అన్న త్వరగా. హరీడ్లీ అంటే అది కూడా అంతే. హరీడ్లీ అంటే తొందరగా అని. క్విక్లీ అన్న వేగముగా. 2 సమానం అవుతాయి అన్నమాట. క్విక్, ఫాస్ట్. హరీడ్లీ, క్విక్లీ. ఇక్కడ ఏం చేశారంటే సెంటెన్సెస్ ఇచ్చి వాటిని ఫుల్ స్టాప్‌తో ఎండ్ చేయాలా? క్వెషన్ మార్క్‌తో ఎండ్ చేయాలా? లేదా ఆశ్చర్యార్థకంతో ఎండ్ చేయాలా? మొదటి ప్రశ్న హౌ ఓల్డ్ ఆర్ యూ? ఇక్కడ మనం చూసుకుంటే క్వెషన్ మార్క్ పెట్టాలా? లేకపోతే ఆశ్చర్యార్థకం పెట్టాలా? ఎందుకని? ఈ విధంగా వచ్చే స్ట్రక్చర్ ఎప్పుడు కూడా క్వెషన్ మార్క్ అయినా అయి ఉంటుంది లేదా ఆశ్చర్యార్థకం అయినా అయి ఉంటుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఇక్కడ మనం గమనించాల్సింది చాలా సింపుల్. సబ్జెక్ట్‌కి ముందు హెల్పింగ్ వెర్బ్ ఉందనుకోండి క్వెషన్ మార్క్ పెడతాం. సబ్జెక్ట్ ఉంది. హెల్పింగ్ వెర్బ్ ముందుంది.
అలా కాకుండా హౌ ఓల్డ్ యు ఆర్, అయ్యో నువ్వు ఎంత ముసలివాడివో అన్నట్టు అనమాట. హౌ ఓల్డ్ యు ఆర్, ఎంత ముసలోడివో అంటే ఆశ్చర్యార్థకం అయిపోయింది ఆర్ గనక అట్లా ఉంటే. అలా కాకుండా హౌ ఓల్డ్ ఆర్ యూ, ఎప్పుడైతే సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంటుందో నీ వయసు ఎంత అనేసి. లేదనుకోండి హౌ ఓల్డ్ యు ఆర్, హౌ ఓల్డ్ యు ఆర్, వామ్మో నీకంత వయసా అన్న అర్థాన్ని స్ఫురిస్తుంది. అప్పుడు ఆశ్చర్యార్థకం వస్తుంది సబ్జెక్ట్ తర్వాత కనుక ఆర్ ఉంటే. ఇవి ఎప్పుడు ఇట్లా డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చి యాడ్జెక్టివ్ వచ్చి అండ్ సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ వస్తే క్వశ్చన్ మార్క్. అలా కాకుండా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ మార్కు, యాడ్జెక్టివ్, సబ్జెక్టు, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ అయితే ఆశ్చర్యార్థకం. నెక్స్ట్ వాట్ ఏ బ్యూటిఫుల్ రెయిన్బో ఇట్ ఈస్, అదిగోండి సబ్జెక్ట్ తర్వాత ఉంది హెల్పింగ్ వెర్బ్. ఓకే, వాట్ ఏ బ్యూటిఫుల్ రెయిన్బో ఇట్ ఈస్, ఎంత అందమైన ఇంద్రధనస్సు, కాబట్టి ఆశ్చర్యార్థకం అనమాట. ఓకేనా, అలా అనమాట. వాట్ ఏ బ్యూటిఫుల్ రెయిన్బో ఇట్ ఈస్, ఆశ్చర్యార్థకం పెట్టే వాటికి క్వశ్చన్ వర్డ్ ఉంటుంది ఫస్ట్లో, ఆ తర్వాత సబ్జెక్టు, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుందన్నమాట. అలాంటి వాటికి మనం ఏం చేస్తాం, ఆశ్చర్యార్థకం పెడతాం. ఐ లివ్ ఇన్ ఒంగోల్, సబ్జెక్ట్ వచ్చేసింది ముందు, వెర్బ్ వచ్చేసింది, అదర్ వర్డ్ వచ్చేసింది. కాబట్టి ఏమవుతుంది, సబ్జెక్టు వెర్బ్ అదర్ వర్డ్ వచ్చేసింది కాబట్టి ఆబ్జెక్ట్ అయినా ఉంటుంది, లేకపోతే అదర్ వర్డ్ కాంప్లిమెంట్ ఇవి ఉంటాయి అన్నమాట. ఐ లివ్ ఇన్ ఒంగోల్ ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. జనరల్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను అంతే. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ తర్వాత. ఐ వాంట్ టు బికమ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్, ఇది కూడా అంతే. సబ్జెక్ట్ ఉంది ఐ, వాంట్ టు, ఇది వాంట్ అనేది వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ లేదా అదర్ వర్డ్ లేదా కాంప్లిమెంట్, ఇది రకరకాలుగా ఆ తర్వాత వెర్బ్ తర్వాత ఉంటాయి అన్నమాట. ఐ వాంట్ టు బికమ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్ చివరిలో ఫుల్ స్టాప్. ఎందుకని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, క్వశ్చన్ ఇంట్రాగేట్ ఏం చేయట్లా, స్ట్రాంగ్ ఎమోషన్ ఏమి చెప్పట్లా, అందుకని. హౌ బ్యూటిఫుల్ దిస్ గార్డెన్ ఈజ్, ఇక్కడ ఈజ్ గనక దిస్ గార్డెన్ ముందుందండి, హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్ గార్డెన్, ఏమాత్రం అందంగా ఉందేంది అన్నట్టు క్వశ్చన్ అనమాట. హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్ గార్డెన్, ఎంత అందంగా ఉంది ఈ గార్డెన్ అన్నది. అదే హౌ బ్యూటిఫుల్ దిస్ గార్డెన్ ఈజ్, సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ వస్తుందో స్ట్రాంగ్ ఎమోషన్ని చెప్తున్నట్టు ఆశ్చర్యార్థకం వస్తుంది, బా ఈ గార్డెన్ ఎంత అందంగా ఉందో అనేసి అనమాట. కాబట్టి ఆ తేడా ఉంటుంది. జస్ట్ సింపుల్ ఎప్పుడు ఆశ్చర్యార్థకం వస్తుందంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ ఉంటుంది, ఆ తర్వాత మీకు యాడ్జెక్టివ్ కనబడుతుంది, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ మొదట్లో క్వశ్చన్ వర్డ్ ఉంటే కనుక అది ఆశ్చర్యార్థకం అవుతుంది. అలా కాకుండా క్వశ్చన్ వర్డ్ ఉండి హెల్పింగ్ వెర్బ్ కనుక సబ్జెక్ట్కి ముందు ఉంటే క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. అవి గమనించండి.